ఓం నమ శివాయ. నేను మీ వీరయ్య స్వామిని. మహి మీడియా ప్రేక్షకులందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుతూ ఈ రోజు మీ ముందు తెచ్చిన విషయం ఏమనగా మహాలయ అమావాస్య గురించి. ఈ యొక్క మహాలయ అమావాస్య అనగానేమి, ఈ 15 రోజులలో ప్రత్యేకించి పితృదేవతలకు మనం ఎందుకు ఆరాధన చేయాలి అనే విషయాన్ని గురించి ఈ రోజు చర్చించుకుందాం. మరి యొక్క మహాలయ అమావాస్య అనగానేమి, మహా ఆలయ అమావాస్య సంవత్సరం మొత్తంలో ఈ 12 నెలలలో మనకు 3 సార్లు కనబడుతున్నది. మహానవమి, మహాశివరాత్రి, మహా ఆలయ అమావాస్య. అన్ని అమావాస్యల కంటే ఈ అమావాస్యకు ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకనగా ఈ యొక్క మహాలయ అమావాస్య నాడు పితృదేవతలందరూ కూడా వారి వారి బంధువులు ఎవరైతే ఉన్నారో, వారి కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటారని, మా గురించి వీళ్ళు ఏమైనా సమర్పిస్తున్నారా లేదా పదార్థం గురించి. అదే విధంగా దేవరుణం, పితృరుణం, దైవరుణం, మనకు 3 రుణాలు ఉన్నాయి. ఈ 3 రుణాలు జీవితాంతం ఎప్పుడు మనం రుణపడి ఉండకుండా ఆ రుణము తీర్చుకునే సమయము ఈ మహాలయ పక్షము అనగా 15 రోజులు అని. అనేక యుగాల నుండి అని కొన్ని వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల నుంచి మనకు వస్తున్నటువంటి సనాతన హిందూ ధర్మంలో ఇది ఒక ఆచారం. ఎందుకనగా 60 సంవత్సరాలు, 2 ఆయనములు, 12 మాసములు, 2 పక్షములు, 15 దినములు, అందులో గంటకు 24 గంటలు, నిమిషానికి 60 సెకండ్లు, లిప్తలు, గడియలు, ఈ విధంగా సూక్ష్మంలో సూక్ష్మము సనాతన మన హిందూ ధర్మంలో అనేక ఋషులు మునులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకు అందించిన విద్య ఈ యొక్క మన విద్య. 4 వేదాలు, 18 పురాణాలు, 6 శాస్త్రాలు, ఇవన్నీ కూడా మామూలుగా లేవు. దీంట్లో లోపలికి వెళ్ళిన కొద్దీ కొత్త కొత్త విషయాలు మనకు బయటకు వస్తుంది. ఈ మహాలయ పక్షం గురించి అందులో ఒకటి పితృ రుణము అనగా మన తండ్రి, మన తాత, మన ముత్తాత, ఈ 3 వంశంలో కూడా ఖచ్చితంగా మనము రుణ తర్పణం ఇవ్వాలి. పితృ యొక్క రుణ తర్పణాన్ని తీర్చుకునే సమయము ఈ మహాలయ. కొందరు అడుగుతారు, స్వామి మా వాళ్ళు మొన్న చనిపోయారు, మరి ముందు చనిపోయిన వాళ్లకు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు ఏ విధంగా తర్పణం ఇవ్వాలి అని. దీనికి ఉదాహరణ ఏంటంటే, రీసెంట్ గా ఒక 2 మాసముల కంటే 3 ముందు ఎవరైతే చనిపోయి ఉంటారో ఆ తిథిని పట్టుకొని ఇందులో కలుపుతున్నాము అంటాం. అంటే మహాలయ పక్షంలో కలిపేస్తున్నాము మా వాళ్ళను అని అంటాం. అయితే అంతకంటే ముందు ఎవరైతే చనిపోయి ఉంటారో 2-3 మాసాల ముందు ఆ తిథిని గుర్తించుకొని ఈ యొక్క భాద్రపద బహుళ పక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులలో ఏ తిథి నాడు చనిపోయారో ఆ తిథిని గుర్తు పెట్టుకొని వారి ముత్తాత, తాత, తండ్రి, ఇప్పుడు చనిపోయిన వంశంలో ఉన్న బంధువులు వాళ్ళ పేరు ఆఖరికి చెప్పి అందులో కలపడం అని అర్థము. ఇక ముందు ఎవరెవరు ఎప్పుడెప్పుడు చనిపోయారు అనేది అదంతా తర్వాత సంగతి. రీసెంట్ ఎవరు చనిపోయారో వాళ్ళ తిథి ప్రకారంగా మనం అందరి పేర్లు చెప్పి లాస్ట్ వీళ్ళ పేరు చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ పేరు, వాళ్ళ తిథి తీసుకొని మనం కార్యక్రమం చేయాలి. ఇది చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఈ తిథులు వారో తెలియదు, మరి మేము ఏ విధంగా చేయాలి అని అడుగుతారు. ఒకవేళ చనిపోయిన తిథి తెలియకపోయినచో మహాలయ అమావాస్య ప్రత్యేకంగా దాగుజి పెట్టబడేది. తాతలు, ముత్తాతలు, వంశస్థులు ఎవరున్నా సరే, బంధువులు, ఆ యొక్క పాలోళ్ళు అందరి కలిపి ఒకటే అమావాస్య నాడు పితృదేవతలకు తిలము అనగా నల్ల నువ్వులతోటి, దర్భలతోటి పితృ తర్పణ వదిలి వారి రుణం తీసుకోవాల్సిందిగా ఈ మహి మీడియా ప్రేక్షకులందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఓం నమ శివాయ.